ఈరోజు ఎవరిని సరిగ్గా చూస్తున్నావు అని చెప్పేసి నువ్వు ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు మాట్లాడుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అంటే చెప్పలేనంత. మొన్న ఖమ్మంలో కూడా చూసినాం వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు అయితే కాలువాయ్ చేయవాయ్ అని చెప్పేసి ఏడ్చుకుంటా ఉరుకొస్తున్నా కూడా కనికరం లేని మనిషి అయిపోయినాడు. అసలు మనిషివేనా నువ్వు? అసలు మనిషిలాగా పుట్టలేదా నువ్వు? ఈరోజు ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తలేవు? ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? నువ్వు అర్థం చేసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఎందుకంటే అన్ని బస్తీల మహిళలందరూ కూడా ఏకమవుతారు. రోడ్డు మీదకి ఆల్రెడీ వచ్చేసినాం, ఇప్పుడు కూడా వస్తాం. ఇంకా రోడ్డు మీదకి వచ్చి నువ్వు దిగేంత వరకు కూడా మేమందరం కష్టపడతాం. ఎందుకంటే 30 ఏళ్ళ సంది ఆల్రెడీ మేము ఏగుతూనే ఉన్నాం. ఇవన్నీ తీసేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళు కట్టుకున్న పైసలు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టుకున్న ఇండ్లను వాళ్ళని ఈరోజు తీసేస్తామంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? ఊరుకోరు. నువ్వు ఈరోజు గవర్నమెంట్ మా పైసలతోని నువ్వు ఒక 5 లక్షల జీతం తింటున్నావు, మా పైసలతోని నువ్వు పెద్ద ఇల్లు కట్టుకో. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది, నీ భార్య మంచిగా బతుంది, నీ బిడ్డ మంచిగా బతుంది. ఈరోజు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కానీ అందరి ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాలి. ఆలోచించకుంటే నువ్వు మళ్ళీ దిగుతావు బిడ్డ. చూసుకోను, జాగ్రత్త.